అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్స్కి స్వాగతం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 11వ భాగం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవకి నారాయణ గారిని చూసి అమ్మో మగవాళ్ళు అని లోపలికి పరుగున వెళ్ళిపోతుంది. అక్కడందరూ దేవకిని బాధగా చూస్తూ ఉంటారు. కేశవ వెళ్ళిపోతున్న దేవకిని చూస్తూ తన అత్త భయానికి కారణమైన వారిని తలుచుకుంటూ ఉంటే తన రక్తం మరిగిపోతూ ఉంటుంది. తన పిడికిలి బిగించి కోపంగా అలానే నిలబడి ముఖంలో ఏ భావము లేకుండా ఉంటాడు కేశవ. ఈలోగా అక్కడే ఉన్న చంద్రకాంత్ భార్య సుగుణ రోజు ఇదే తంతు, బయటకు రావడం, ఎవరైనా మగవాళ్ళు కనిపిస్తే భయంతో లోపలికి వెళ్ళిపోవడం, ఎందుకు భయపడుతుందో ఎవరికీ తెలియదు అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది సుగుణ. వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు కేశవ. అప్పుడే లోపల గదిలో నుండి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి బయటకు వస్తారు రుద్రాంశ్, నిఖిత, అంకిత. దేవకి గారంటే వాళ్ళకి చాలా భయం. ఆవిడ హాల్లో ఉండగా వాళ్ళ ముగ్గురులో ఎవ్వరూ బయటికి రారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆవిడ గదిలో నుండి గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వినిపిస్తూ ఉండటంతో ఆ గది దరిదాపుల్లోకి కూడా వచ్చేవారు కాదు. అందుకే ఆవిడ హాల్లో ఉందని తెలిస్తే వాళ్ళ గదిలో నుండి బయటికి మాత్రం రారు. ఆవిడ వెళ్ళిపోయిన తరువాత అప్పుడు గదిలో నుండి బయటికి వస్తారు. గదిలో నుండి బయటకు వస్తూ హాల్లో అక్కడ ఉన్న ప్రతాప్ గారిని, కేశవని చూస్తూ అమ్మో సింహం ఇక్కడే ఉంది అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ భయపడుతూ మౌనంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. కేశవ ఒక కన్ను వాళ్ళ మీద వేసి ప్రతాప్ గారితో ఏవో మాట్లాడుతూ ఉంటాడు. జానకమ్మ గారు వాళ్ళ భయాన్ని చూస్తూ నవ్వుతూ టిఫిన్ వడ్డిస్తూ ఉంటే మౌనంగా తినడం పూర్తి చేసి ప్రతాప్ గారి దగ్గరికి వచ్చి నాన్నగారు మేము కాలేజీకి వెళ్తున్నాం అని వాళ్ళు వెళ్తుంటే ప్రతాప్ గారు వాళ్ళని ముగ్గురిని చూస్తూ ఎలా చదువుతున్నారు అని అడుగుతారు. రుద్రాంశ్, అంకిత ఇద్దరూ వాళ్ళ తలలు ఊపుతూ బాగా చదువుతున్నాం నాన్నగారు అని జవాబు ఇస్తారు. కేశవ నిఖితని చూస్తూ ఇప్పుడు నీకు 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి కదా, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు కేశవ. నిఖిత కేశవ అలా అడిగేసరికి కంగారుగా అది అది అన్నయ్య అక్క కాలేజీకి రమ్మంటే తను కూడా వెళ్తున్నాను అని భయపడుతూ చెబుతుంది నిఖిత. కేశవ అలాగా వాళ్ళని చూస్తూ సరే వెళ్ళండి జాగ్రత్త అని కేశవ ముఖంలో ఏ భావము లేకుండా చెబుతాడు. సరే అన్నయ్య అని ముగ్గురు వెళ్తుంటే కేశవ ఆగండి అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చదువుకోండి, ఏమైనా తేడా వచ్చిందో, గొడవలు లాంటివి ఏమైనా మీ మీద కంప్లైంట్ వచ్చాయో నా గురించి మీకు బాగా తెలుసు, ఏం చేస్తానో కూడా మీకు బాగా తెలుసు, ఇక్కడి నుండి దూరంగా పంపించేస్తాను, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా చదువుకోండి అని వాళ్ళకి గట్టిగా చెప్పి పంపిస్తాడు కేశవ. అలాగే అన్నయ్య అంటూ ముగ్గురు కారులో కాలేజీకి వెళ్ళిపోతారు. జానకమ్మ గారు ప్రతాప్ గారికి కాఫీ తెచ్చి ఇస్తూ కేశవ నువ్వు మరీ వాళ్ళని భయపెట్టేస్తున్నావు అని అంటారు. ప్రతాప్ గారు జానకమ్మ గారిని కోపంగా చూస్తూ ఏంటి జానకి, ఆ మాత్రం భయం ఉంటేనే వాళ్ళు ఇంకా బాగా చదువుతూ ముందుకు వెళ్తారు, అర్థమైందా అని చెప్పేసరికి జానకమ్మ గారు ఏమీ మాట్లాడకుండా అలాగేనండి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతారు జానకమ్మ. అక్కడే నిలబడి ఉన్న నారాయణ దేవకి గారు తనని చూసి అలా భయపడి లోపలికి వెళ్ళిపోవడంతో బాధగా ఉన్నా పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఆయన అక్కడ పనిచేస్తున్న దగ్గర నుండి ఆవిడ మగవాళ్ళను చూస్తే చాలు చాలా భయపడి లోపలికి వెళ్ళిపోతారు. అది ఎందుకో ఆ ఇంట్లో వాళ్ళకి అంత చిక్కని ప్రశ్న. ఇంకా నారాయణ గారికి ఏం తెలుస్తుంది? ప్రతాప్ గారు లోపలికి వస్తున్న నారాయణ గారిని చూస్తూ ఏంటి నారాయణ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ చెరువులకు సంబంధించిన లెక్కలు అలానే ఉండిపోయాయి. నువ్వు ఇన్ని రోజులు రాకపోతే చూడటానికి చాలా కష్టం అయిపోతుంది కదా, నాకొక మాట చెప్పాలి కదా, ఇన్ని రోజులు సెలవు తీసుకుంటే ఎలా అంటూ ఆయన కొంచెం గంభీరంగా చెబుతారు నారాయణ గారికి. ఆయన గంభీరత్వానికి నారాయణ గారు భయపడుతూ వినయంగా చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడి క్షమించండి అయ్యా, ఊరిలో మా తమ్ముడు మరదలకు అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో మరణించారు అని బాధగా చెబుతూ అందుకే వాళ్ళకి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి పూర్తి చేసి
వచ్చేసరికి ఇన్ని రోజులు పట్టింది. మీకు సమాచారం ఇద్దామన్నా నా దగ్గర వేరే మార్గం లేక ఇవ్వలేకపోయాను అని బాధగా అంటారు నారాయణ. అవునా? అయ్యో నారాయణ, ఇంత పెద్ద సంఘటన జరిగిందా? ఆ విషయం తెలియక నీ మీద అరిచేశాను. ఏమీ అనుకోకు నారాయణ, కానీ మాకు విషయం తెలిస్తే వచ్చేవాడిని కదా అని అంటారు ప్రతాప్ గారు. అయ్యా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదయ్యా, అందుకే నేను ఆ పనులు పూర్తి చేసుకుని వచ్చాను అని నారాయణ చెబుతూ ఉంటే ఆయన ముఖంలో బాధ కనిపిస్తూ ఉండేసరికి ప్రతాప్ గారు ఆయన ముఖాన్ని చూస్తూ తమ్ముడు పోయిన బాధలో ఉన్నాడనుకుంటూ, పోనీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో నారాయణ, ఆ లెక్కలు అవన్నీ నేను చూసుకుంటానులే అని చెప్తారు ప్రతాప్ గారు. లేదయ్యా, ఇంటి దగ్గర ఉంటే నాకు మా తమ్ముడే గుర్తుకొస్తాడు. అదే పనిలో పడిపోతే కొంచెమైనా మర్చిపోగలను అంటూ తన దగ్గర ఉన్న పుస్తకాలను తీసుకుని తన ప్లేస్లోకి వెళ్ళిపోయి ఆ లెక్కల్ని చూసుకుంటూ ఉంటాడు నారాయణ. అక్కడే ఉన్న కేశవ నారాయణ ఏం చెబుతున్నాడో తన మైండ్లోకి తీసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అదంతా విన్న తర్వాత, ఏంటి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు యాక్సిడెంట్లో మరణించారా? అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాడా అనుకుంటూ ఎందుకో తన మనసులో ఏదో సంఘర్షణకి గురవుతూ వెంటనే శ్యామాని చూడాలని ఆశగా అనిపిస్తుంది. కానీ ఇందాక నారాయణ ఆ విషయం తనతో చెప్పలేదు అని నారాయణని కోపంగా చూస్తూ, ఎందుకో శ్యామ తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోవడం అని తెలిసిన దగ్గర నుండి శ్యామానే తలుచుకుంటూ తన పిడికిలి బిగించి తన రూపాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటాడు కేశవ. కానీ నారాయణ్ణి అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు. నారాయణ కేశవ కోపంగా చూస్తూ ఉండేసరికి భయపడుతూ, ఈ కేశవ బాబు నన్నెందుకు అంత కోపంగా చూస్తున్నారు? నేనేం చేశాను? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అనుకుంటూ ఉంటాడు నారాయణ. జానకమ్మ కాఫీ తీసుకొచ్చి నారాయణకి ఇస్తుంది. ఆయన ఆ కాఫీ తీసుకుంటూ ఆవిడికి నమస్కారం అమ్మ అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటాడు. ఆవిడ చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోతుంది. కాఫీని తాగడం పూర్తి చేసిన నారాయణ ప్రతాప్ గారి దగ్గర నిలబడి అయ్యా అంటూ ఏదో చెప్పడానికి నసుగుతూ ఉంటాడు నారాయణ. కేశవ నారాయణ వింతగా చూస్తూ, ఏంటి నారాయణ, ఏదో విషయం అడగాలనుకుంటున్నావు, అడుగు అని చెబుతాడు కేశవ. నారాయణ కేశవని ప్రతాప్ గారిని చూస్తూ, అది బాబు, మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను అని అంటాడు నారాయణ. ఏంటి నారాయణ, నసుగుడు ఆపి విషయం చెప్పు ముందు అని కొంచెం గంభీరంగా, మా దగ్గర అడగడానికి చాలా మొహమాట పడుతున్నావు, విషయం ఏంటి అని సూటిగా అడుగుతాడు కేశవ. అది బాబు, నా తమ్ముడు కూతుర్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను అని నారాయణ గారు అంటుంటే ఆయన వైపే చూస్తూ, అవును తీసుకొచ్చావు అయితే అని అడుగుతాడు కేశవ. అదే బాబు, తనకిప్పుడు 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. అదే తనకు మీ కాలేజీలో ఏదన్నా సీటు దొరుకుతుందేమో అని అడుగుతున్నాడు నారాయణ. ప్రతాప్ గారు నారాయణ వైపు చూసి గట్టిగా నవ్వుతూ, దానికే ఇంత ఇబ్బంది పడుతున్నావా నారాయణ అంటూ, కేశవ, తనని మన కాలేజీలోనే జాయిన్ చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయి అని చెప్పి తనకి ఫ్రీ సీట్ ఉందా, అడ్మిషన్ ఇవ్వు అని అంటారు ప్రతాప్ గారు. అలాగే నాన్నగారు అని సమాధానం చెబుతాడు కేశవ. కానీ కేశవ ముఖంలో ఏ భావము కనిపించదు. నారాయణ కేశవని గమనిస్తూ ఉంటాడు. అప్పుడే చంద్రకాంత్ కేశవ బాబాయ్ లోపలికి వస్తూ తన అన్నయ్య చెప్పిన మాటలు వింటూ, ఏంటన్నయ్య, అందరికీ అలా ఫ్రీ సీట్లు ఇచ్చుకుంటూ పోతే మన కాలేజ్ ఆదాయం తగ్గిపోదా అని నారాయణ గారిని కోపంగా చూస్తూ అంటాడు చంద్రకాంత్. కేశవ చంద్రకాంత్ అలా అంటుంటే తన వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. చంద్రకాంత్కి కేశవ తన వైపే కోపంగా చూస్తూ ఉండేసరికి భయపడుతూ తన అన్నయ్య అక్కడే ఉన్నందుకు ధైర్యంగా అనిపించి ప్రతాప్ గారి పక్కకి చేరి నిలబడతాడు చంద్రకాంత్. ప్రతాప్ గారు కూడా కోపంగా, ఏంటి చంద్రకాంత్ అలా అంటావు? నారాయణ అంటే నా కుటుంబంలో ఒక సభ్యుడు. కొన్ని సంవత్సరాల నుండి ఎంతో నమ్మకంగా పనిచేస్తూ మన కుటుంబంలో ఒక్కడిగా కలిసిపోయాడు. అంతేగాని పరాయివాడు కాదు. మన ఇంట్లో పని చేస్తున్నంత మాత్రాన తన పనివాడు అని నువ్వు చులకనగా చూస్తే మాత్రం బాగోదు చెప్తున్నా అంటూ చంద్రకాంత్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, తన కూతురికి ఒక ఫ్రీ సీట్ ఇచ్చినంత మాత్రాన
మన కాలేజీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంకా ఆ విషయం వదిలే అని గట్టిగా చెబుతారు ప్రతాప్ గారు. చంద్రకాంత్ తన అన్నయ్యను తిట్టుకుంటూ, మా అన్నయ్య ఎప్పుడూ ఇంతే, నా మాటలు ఎప్పుడూ వినడు అనుకుంటూ నారాయణ గారిని కోపంగా చూస్తూ అక్కడే ఉన్న కేశవుని చూస్తాడు. కేశవ చంద్రకాంత్ అలా మాట్లాడినందుకు తన వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. చంద్రకాంత్ మాత్రం కేశవ తన వైపే అలా చూస్తూ ఉండేసరికి, అమ్మో ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా, మర్చిపోయాను అనుకుంటూ ఎప్పుడూ ఆ మొహంలో కోపం తప్ప నవ్వు చూసింది లేదు అని అనుకుంటూ ఉంటాడు చంద్రకాంత్. చంద్రకాంత్కి కేశవ్ అంటే చాలా భయం. ఎందుకంటే తన లెక్కల్లో ఎన్ని తేడాలు చూపించినా చూసి చూడనట్టు వదిలేస్తాడు అని అర్థమవుతూ ఉంటుంది చంద్రకాంత్కి. కానీ అదే కుటుంబ విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం తనని ఆ ఇంటిలో నుండి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తాడని భయం వెంటాడుతూ ఉంటుంది చంద్రకాంత్కి. అందుకే కేశవతో ఏదీ తేల్చి చెప్పడు. అసలు చంద్రకాంత్ అనే వ్యక్తి తన బాబాయ్ ఆ ఇంట్లో ఉంటాడు అని కేశవ ఎప్పుడూ పట్టించుకోడు. చంద్రకాంత్ తన అన్నయ్యే వినలేదు, ఇంక వీడికి చెప్తే మాత్రం ఏం వింటాడులే అనుకుంటూ నాకే నోటి నిండా గడ్డి పెట్టి పంపిస్తాడు అని కొంచెం భయపడి లోపలికి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు చంద్రకాంత్. నారాయణ అన్నవి కేశవ మనసులో అనుకుంటూ, శ్యామ తన కాలేజీలోనే చదువుతుంది అని అనుకుంటూ కన్నింగా నవ్వుకుంటూ, నిన్ను ఎలా చూడాలి అని అనుకున్నాను, కానీ నువ్వు వచ్చి నా చెంతకే చేరుతావని నేను ఊహించలేకపోయాను అని కన్నింగా నవ్వుకుంటూ, తనకి ఉదయం శ్యామ కంగారులో తనని చూసి పరుగున వెళ్ళిపోతూ ఉండేసరికి తన కాలి నుండి పట్టి అక్కడ జారి పడిపోతుంది. అది చూసిన కేశవ శ్యామ వెళ్ళిపోయిన తరువాత ఆ పట్టీ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకుని దాని జేబులో వేసుకుంటాడు కేశవ. ఇప్పుడు కేశవ ఆ పట్టీని తన జేబులో నుండి తీస్తూ తన గుప్పిట్లో ఉంచుకొని తెరుస్తూ దాన్ని చూస్తూ ఉంటాడు. నారాయణ ఆ కాలి పట్టీ అని గుర్తుపడుతూ తన మనసులో అది శ్యామాది కదా అనుకుంటూ ఇందాక బండి మీద తీసుకువస్తూ ఉంటే శ్యామ తన కాలి పట్టి చూసుకుంటూ, నా కాలి పట్టి ఎక్కడో పడిపోయింది పెదనాన్న అని తనకి చెప్పడం గుర్తుకు వచ్చి ఆ పట్టీని చూస్తూ కేశవ వైపు చూస్తాడు నారాయణ. కేశవ ఆ పట్టీని తన వేళ్లతో తాకుతూ చూస్తూ ఉంటే నారాయణ గుండెల్లో ఏదో భయం ఆవహిస్తూ కేశవ ఆ పట్టీని చూసే విధానంలో ఇంకా అర్థమైనట్టు అలానే ఆలోచిస్తూ ఉంటాడు నారాయణ. ప్రతాప్ గారు కేశవ చేతిలో ఏదో చూస్తున్నట్టు ఆయనకు అనిపించి, కేశవ ఏంటది అని అడుగుతారు. కేశవ కొంచెం తడబడుతూ, ఏమీ లేదు నాన్నగారు అని చెప్పి తన గుప్పిడి మూసేస్తాడు కేశవ. ప్రతాప్ గారికి కేశవలో మొదటిసారిగా తనలో తడబాటు చూస్తూ ఉంటే ఏదో అర్థమవుతుంది. నారాయణ కేశవ బాబు ఆ పట్టి అని అడుగుతుంటే కేశవ నారాయణ వైపు సీరియస్గా ఒక చూపు చూసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. కేశవ చూసిన చూపుకే నారాయణ గారికి మాట రాలేక ఇంకా భయం పుడుతుంది. ఈ కేశవ బాబు ఏం చేస్తున్నారు అసలు, ఆ పట్టీని తన దగ్గర ఎందుకు పెట్టుకున్నారు అని తనకి ఏవేవో ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటాయి. కానీ ఒక్కదానికి జవాబు దొరకదు. అడిగే సాహసమూ లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియక శ్యామకి ఎలాంటి ప్రమాదం రాకూడదు అనుకుంటూ శ్యామని అసలు కేశవ బాబుకి ఎదురు పడనవ్వకూడదు అనుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అంటూ అక్కడ ఉన్న ప్రతాప్ గారిని చూస్తూ ఉంటే ఆయన కోపం గుర్తుకొస్తూ ఉంటే దానికి భయపడుతూ, లేదు లేదు, నేను అనుకున్నది జరగకూడదు, చూద్దాం ఆ దేవుడు ఏం చేస్తాడో, శ్యామ తలరాత ఎలా రాసిపెట్టాడో, ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఆ దేవుడి మీద భారం వేసి ఆయన పని చూసుకోవడానికి వెళ్ళిపోతారు నారాయణ. కానీ ఒక్క విషయం మర్చిపోయారు. ఇప్పుడు కాలేజ్ అని కేశవ చెరలోకే తీసుకుని వచ్చి పెడుతున్నారన్న విషయం మర్చిపోయారు. ఇక్కడ కేశవ తన గదిలోకి వచ్చి ఆ పట్టీని చూస్తూ కొనసాగుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. నమస్తే.